కాలేజీకి వెళ్ళిపోతారా? ఓహో చనిపోయినాడా? చనిపోయింటే శవం ఉంటుంది, నా దగ్గరికి తీసుకుంటా, నేను బ్రతికించుకుంటా. ఓహో కాల్ చేశారా? ఆ స్థానంలో బూడిద ఉంటుంది, దాన్ని తీసుకురావాలా? కొట్టుకోవాలి, ఆ స్థానంలో గరికి ఉంటుంది, దానైనా తీసుకోవాలా? ఆ గాడిని పెట్టుకోరా చెప్తా. నువ్వు ఎముడియా? ఎముడు ఎముడు ఇక్కడ రాడు. ఎముడు పైన చూస్తే భారమని కింద చూస్తే అంతా దుసిపోయింది. నువ్వు ఎగురు. ఎగురు కాదు, ఎవరు అడగలరా? పైన చూడగా ఒక రూపంలో ఉన్నావు, కింద చూడగా ఒక రూపంలో ఉన్నావు అంటే అది దేవతలకు రాక్షసులకు పైన సింహరూపం. అది కింద భక్తులు భయపడుతున్నారు. భూలోకంలో కింద నరరూపం దాల్చా రెండవ తరంలో పడిన వాళ్ళని. కాబట్టి నా పేరు చెప్తా విను. చల్లగా వద్దుల్లో అయినా అవును ఈ రూపాకారంతో ఈ భూలోకంలో జన్మించావు. అవును కదా? ఎవరు సంహరించడానికి, ఎవరిని కాపాడడానికి? అవునే. ఎందుకు ఈ రూపాకారం వచ్చింది స్వామి? నేను ఈ భూలోకంలో ఎందుకు జన్మించాను, ఎవరి కోసం జన్మించాను, ఏ రాక్షసుడు సంహరించడానికి జన్మించాను, ఏ భక్తుని కాపాడుకోవడానికి జన్మించాను అని నీకు తెలియదు కదా. కాబట్టి నేను ఎక్కడ పుట్టేది, ఎక్కడ పెరిగేది, నేను ఏ స్థానంలో పెరిగేది కూడా నీకు చక్కగా వినవిస్తా. విను, అంతే కదా. కర్నూలు జిల్లాలో ఉన్నది, ఆర్లగడ్డ దగ్గర చిన్న ఎగవాపురం ఉన్నది, పైన ఎగవాపురం ఉన్నది. ఎగవాపురంలో ఉక్కు స్తంభంలో పుట్టినవాడు నేను. అవును మేడే, అది కూడా చెప్తా కదా. అవునా?
అయినటువంటి హిరణ్యకశిపుని సంహరించడానికి ఆ ఉక్కు స్తంభంలో జన్మించా నా విరోధైనటువంటి హిరణ్యకశిపుని సంహరించి నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడుకున్నా. ప్రహ్లాదుని కాపాడుకోవడానికి ఈ రూపాకారం నాకు ఇలా వచ్చిందిరా. అవును మడే ఇంకా నువ్వు అవునా చక్రం కోసే సుస్థిరంగా ఈ గరుడాచలంలో నివసిస్తున్నాయి. ఇప్పుడు చాలా సంతోషం. ఇంకా అయినా ఏ యుగంలో ఏ అవతారం ఎత్తావు, ఏ స్త్రీని కళ్యాణం ఆడావు, అవునా ఏ రాక్షస సంహరించావు, ఏ భక్తుని కాపాడావు స్వామి. అది జరిగిపోయిన కాలం అయినా జరిగిపోయిన కాలంలోనే యుగానికి ఒక అవతారం ఉంది కదా. అవునే ఆ అవతారంలో ఏ యుగంలో ఏ అవతారం ఎత్తావు, ఏ పూజ చేస్తావు అడుగుతున్నావా అంటే ఇప్పుడు సింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించావు. తదుపరి ఏ యుగంలో ఏ రాక్షసుని సంహరించినది, ఏ స్త్రీని కళ్యాణం ఆడినది తెలుసుకోవాలని ముచ్చటపడి అడుగుతున్నావు. అంతేనా దొరక నువ్వు ముచ్చటపడి అడిగినప్పుడు చెప్పడానికి సందేహం లేదు కదా. దీన్ని ఎలా జన్మించినది కూడా ఏ అవతారంలో ఎలా జన్మించినది నిజంగా వినిపిస్తావు. విను కదా అవునా ఆయుధాన్ని ధరించకుండా నా చేతులే నా ఆయుధములు. ఆయుధమే లేదు. అవును మడే నా చేతులే నా ఆయుధములు. ఆ హిరణ్యకశిపుని ఒక్క నిమిషంలో సంహరించి వచ్చిన వాడిని. ఇప్పుడు రెండో అవతారం లేదు. రెండో అవతారం అని అడుగుతావు. అది కూడా తెలుస్తా కదా. అవునా దశరథ మహారాజు కుమారుడు జన్మించాడు. శ్రీరామచంద్రుడి పుట్టి సీతను కళ్యాణం ఆడి రావణ కుంభకర్ణాదులందరినీ సంహరించి అవలీలగా సంహరించి వచ్చిన వారి కదా. చాలా కష్టాల పని అవతారం రామావతారం. భూలోకంలో కష్టాల పని అవతారం అంటే రామావతారమే. అప్పుడు మూడవ అవతారం అది కూడా కదా. అవునా దేవకి వసుదేవ గర్భంలో జన్మించారు. కృష్ణావతారంలో వచ్చా గోపికా స్త్రీలతో చెలగాటమాడా
మా మేనమామయ్య కంసాసుడు సంహరించ 18 రోజుల మహాభారత యుద్ధం నడిపిన వారి కదా అవునుడే మనమే కదా అంతా అవును ఇప్పుడు నువ్వు నివస్థలం ఎటువంటి స్వామి అవునా నేను ఎక్కడ చూస్తున్నాడు అది కూడా నీకు సందేహమేనా చెప్తున్నాడు అవునా ఇప్పుడు గరుడాద్రి భక్తులందరినీ కాసుకొని సుస్థిరముగా ఏ ఇబ్బంది లేకుండా భార్యాభర్తలము సంతోషంగా జీవిస్తున్నాం ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు మాకు ఇప్పుడు అయితే ఇక్కడ కారణమే స్వామి అవునా దొరిక ఆ దూరాంధ్రుడు అక్కడ కనపడుతుంది శాదవాయి కాదు శాదవాయి కాదు దూరాన్ని రైతు కనపడుతున్నాయి బలుపుకు పడేది ఇవి బలుపు అది గాలి గోపురం శిఖరము మెరుస్తుందా అక్కడ ఎవరు నాకు తెలుసా నా భార్య నా లక్ష్మి లోకానికి జగన్మాత సృష్టికర్త నేను భూలోకంలో జన్మించాను కాబట్టి నాతో మాత్రం కూడా భూలోకంలో జన్మించింది అక్కడ దేవాలయంలో ఉంది అక్కడ భక్తులు పూజిస్తున్నారు మా లక్ష్మికి అమ్మకు పూజింపబడును ఏంది అమ్మకు పూజింపబడును పూజిస్తున్నారు కాబట్టి నా మనసులో ఒక చిన్న సందేహము నీకు లోపల ఉంటుంది స్వామి సందేహం అంటే ఏ చిన్న విషయమైనా నా భార్యకి తెలపాలి నేను ఎవరికి తెలిపేవాని కాదు నా లక్ష్మికి మాత్రం తెలిపేవాడిని కాబట్టి నా మనసులో కోరిక నా లక్ష్మికి తెలపాలి కదా నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళి నాను సరముగా నేను పిలిచినట్టుగా నా భార్య లక్ష్మిని దేవసభ వదులుకున్నావు లక్ష్మి సంతకు పోయి ఆడుంది కదా ఇప్పుడు ఆయన కాడికి పోతే నేను దగ్గరికి స్వామి పోవాలా పిలుచుకొని రావాలా పోయేసి నేను పిలిచినట్టుగా ఎవరు చెప్పినట్లు పిలిచినట్టే అదే కదా ఏ సందేహం లేకుండా నా లక్ష్మిని నా దేవసభ తోడుకున్నావు ఆలస్యం లేకుండా ఏమంటే నమ్మకమైన మంత్రి నువ్వు నాకు నువ్వంటే చాలా నమ్మకంతో ఇచ్చిపెడితే మళ్ళీ ఏమంటే కాబట్టి నువ్వు పోతావు తొందరగా తోడుకొని వస్తావని నిన్ను రమ్మన్నా అంతే ఇంకేం లేదు ఆలస్యం లేకుండా అట్లా పనికిరారులే నువ్వు మంచి స్వామి అది లక్ష్మి దేవమ్మ అమ్మ రామమ్మ అది లక్ష్మి దేవమ్మ తెలుగు తోటలకు శుభకారి రామమ్మ త్వరగా రామమ్మ అది లక్ష్మి దేవమ్మ ఎప్పుడైతే గుడి మళ్ళా ఇప్పుడు కొనాలి వాళ్ళ కంచి పెట్టుకొని పోయినామా బా లోపలేం చేస్తానమ్మా బాత్రూమ్ లేవి స్నానం చేస్తాను అయితే స్వామి చూసుకోవాలమ్మా తొందరగా మళ్ళీ చేస్తున్నా తానవా బట్టలు ఇప్పినావా అట్లా వచ్చాయి స్వామితో మాట్లాడేసి మళ్ళీ కట్టుకుంటువా సెకండ్ స్పీకర్ స్వామి వాళ్ళు పెంచుకుంటారా
నన్ను ఈ సభామంది ఎవరికో ఎవరు పిలిచారు? అబ్బా బులతో అబ్బా బలకండి స్వామి మా అంటే నా భర్తకు వచ్చాడా? మీ ఇంటైనా నా ప్రాణేశ్వరుడా? నీ మొగుడు ఇప్పుడు నా భర్త ఎక్కడ ఉన్నట్టు సేవక? ఆ టైంలో ఆ టైం నువ్వు అడిగే పద్ధతేనా ఇదే ఏమిటి? నా స్వామి ఎక్కడ సేవకు అంటే ఆయన మోకాల్లో నుంచి వస్తాడు ఇప్పుడు ఆయన ఏడుంటే కుదరదు కొంచెం ముందుకు వా. ఈ సభామంది ఎవరికో నా భర్త నన్ను పిలిచాడే ఆ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నా భర్త? ఏ సేవక? ఈ సభామంది ఎవరికో సభావందరముక ఎవరో పిలిచాడే? ఎవరు పిలిచారు? సాంబలాత సాకులాతేనా? ఆ అంటే ఏం సేవక? స్వామి రమ్మని పిలుచుకొని పోరన్నాడు అర్జున్ పోవాలమ్మా నన్నా? ఆ, ఎక్కడ సేవక నా భర్త? ఎక్కుతాడు దగ్గరికి పోతే కదా నువ్వు ఏడున్నట్టు ఎక్కడ అంటే నాకు సైన్యం తెలిసిన అంటే ఆ, నా భర్త ఎక్కడ ఉన్నట్టు? ఆ, ఎక్కడ ఉన్నాడు సేవక? అంటే ఇక్కడ? కొలు సింహాసనం ఆస్థానంలో కొలు దర్బారు ఉన్నాడు అవునా? ఆ, అక్కడికి రమ్మన్నాడు. ఆ, పద పద సేవక. పద పద. ఆహా. అంటే నా భర్త నీ భర్త ఎగ్జాక్ట్ ఉన్నాడు సేవక. ఏడున్నాడు అంటాను అవును కదా? అన్నీ ఉన్నాడు మనం ఇంకా స్పీడ్గా పోవాలమ్మా ఇంకా స్పీడ్గా పోతే ఆ. ఆస్తాను చూద్దామా? అయ్యా, వదిలేవా పదవయ్యా, నేను వదిలేవయ్యా. ఆయన వదిలేవయ్యా, నేను వదిలేవయ్యా. అలా పదవయ్యా.
చెయ్య అవులే అది కుడి చెయ్య ఇది కుర్చీ అట్ట మనుకో అట్ట పోయి ఆ సందులో దూరి ఆడ మిద్ద వచ్చిన ఇంట్లో పోయి అవులే ఫోన్ చేసుకొని పోతే అన్నీ గొదుకు చూంటాడు స్వామి అంటే అక్కడ ఉన్నాడా నా భర్త సమయంలో కనిపించాడు ఎక్కడ చెప్తా అక్కడ